వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ టాక్స్ విత్ సౌమ్యరాజ్. యాక్చువల్లీ లైఫ్లో మనం కొన్ని ఇది చేయాలి అని మన ఒక బకెట్ లిస్ట్ ప్రిపేర్ చేసుకుంటాం. అలానే నేను కూడా నా బకెట్ లిస్ట్లో ఒకటైనది ఈ యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయడం అనమాట. నేను ఇది అనుకొని స్టార్ట్ చేయడం ఎన్ని సంవత్సరాలు తెలుసా? బిఫోర్ క్రైస్ట్ ఆఫ్టర్ క్రైస్ట్ అని చెప్పినట్టు డబ్ స్మాష్ చేసే రోజుల్లో అనుకునేదాన్ని వీడియోస్ చేద్దామని చెప్పి. అవ్వలేదు. ఆ తర్వాత మళ్ళీ వచ్చాయి, టిక్టాక్ వచ్చింది. అప్పుడు చేద్దాం అనుకున్నా, స్టడీస్ వల్ల సర్కమ్స్టాన్స్ వల్ల ఐ డోంట్ నో అవ్వలేదు. సరే ఏదో సీరియస్గా కంటెంట్ స్టార్ట్ చేద్దాంలే, అందరూ చేస్తున్నారు, మనం కూడా కోవిడ్ టైంలో ఒక ఊపు వచ్చి చేద్దాం అనుకునే లోపు టిక్టాక్ బ్యాన్ అయిపోయింది. ఆ తర్వాత వచ్చింది రీల్స్. అప్పుడు కూడా చేస్తుండేదాన్ని. అమావాస్య పౌర్ణమి వచ్చి వెళ్ళినట్టు అప్పుడొక రీల్ పెట్టేదాన్ని. ఈ బేసిక్గా నేను అసలు ఎప్పుడు స్టార్ట్ చేద్దాం అని అనుకున్నానంటే 2022లో అనుకున్నా. 2019 అనుకున్నాను, బట్ నాకు కుదరలేదు. సో 29 when I was studying MBA, I thought that okay, this is the right time, I can start the YouTube channel. బట్ ఐ డోంట్ నో వాట్ హ్యాపెండ్ అని. టైం ఉండే, బట్ మనం రీల్స్ చూడడంలో పెట్టేది అసలు చేయడంలో పెట్టలేదన్నమాట బేసిక్గా. సో మా ఫ్రెండ్స్కి చెప్తుండే, చూడు ఈ ఉగాది, లేకపోతే ఈ దసరా, ఈ దివాళీకి నా యూట్యూబ్ ఛానల్ వస్తుంది అని చెప్పి వాళ్ళు వెయిట్ చేస్తూనే ఉండేవాళ్ళు. నేను చేసేది లేదు, పెట్టేది. అలా అటు ఇటు చేసి దిగోండి 2025లో ఐ టుక్ ద డెసిషన్. అసలు ఏమైనా ఎట్లాంటి సిచ్యువేషన్ అయినా చెయ్యాలి. తర్వాత అది ఎట్లా అవుతుందో, సక్సెస్ అవుతామో లేదో, ఇట్స్ అనదర్ థింగ్. బట్ ఫస్ట్ చేయాలని ఒక స్టాండ్ తీసుకొని స్టార్ట్ చేసిన ప్రయత్నం అనమాట. వెయిట్ చేస్తుంది. దిస్ ఈజ్ మై ఇంట్రో. బేసిక్గా నాకు అసలు ఈ థాట్ ఎందుకు వస్తుండే అంటే, నేను కొంచెం చిన్నప్పటి నుంచి గల మాట్లాడుతూ ఉండేదాన్ని. అండ్ ఐ వాంట్ టు బికమ్ ఏ ఆర్జే అనమాట. ఆ టైంలో మాకు అప్పుడు ఎఫ్ఎంఏ వినే వాళ్ళ ఇయర్ ఫోన్స్ పెట్టుకొని. సో అట్లా అండ్ ఊర్లోకి ఎక్కువ ట్రావెలింగ్ ట్రైన్లో చేసేదాన్ని. మా ఫాదర్కి కొంచెం రైల్వే డిపార్ట్మెంట్ ఇంట్రెస్ట్, అండ్ నాకు కూడా కొంచెం సింగింగ్ ఇంట్రెస్ట్ ఉండడం. అండ్ వన్ మోర్ థింగ్, అక్కడ ఇచ్చే అనౌన్స్మెంట్ ట్రైన్ నెంబర్ అని చెప్పి చక్కగా ఇచ్చేది. నేను పెద్ద అయిన తర్వాత నేను కూడా అట్లా చేయలేదు. నేను కూడా అలా చెప్పాలి నా వాయిస్తో అనుకున్నా. బట్ తర్వాత తెలిసింది అది కంప్యూటర్తో అని చెప్పి. అది అయిపోతే సరే ఓకేలే, అది అయిపోయింది కదా అని చెప్పి. అండ్ ఐ వాంట్ బికమ్ ఏ ఆర్చే బికాస్ లొడ మాట్లాడుతూ ఉండేదాన్ని. నాకు కొంచెం స్పీకింగ్ స్కిల్స్ ఎక్కువ అని చెప్పి మా నాన్న తిడుతూ ఉండేవారు. ఎందుకు ఎప్పుడు వాగుతూ ఉంటావు, గ్యాప్ తీసుకోవా అని చెప్పి. సరే ఇవన్నీ కాదు, ఆర్చే అవుదాము. గుడ్ మార్నింగ్ హైదరాబాద్, గుడ్ మార్నింగ్ విజయవాడ. మీరు వింటున్న రేడియో మిర్చి 98.3 FM. ఇది చాలా హార్డ్ గురు అని. అది కూడా అవ్వలేదండి. ఇంత టాలెంటెడ్ ఉన్నావు. టాలెంట్ నాకు లేదు, లేకపోతే ఉన్న తొక్కేసారండి నాకు, జస్ట్ ఫర్ ఫన్. యాక్చువల్లీ ఒక సామెత ఉంటుంది తెలుగులో, ఆలస్య అమృతం విషం అని చెప్పి. అది నాకు ఇప్పుడు బాగా తెలుస్తుంది. బికాస్ నేను ఇప్పుడు 2019, దెన్ 22, దెన్ నౌ 25. ఈ గ్యాప్లో వీ లెర్న్ సో మచ్ థింగ్స్. చాలా నేర్చుకున్నాం, చాలా పోగొట్టుకుంటాం, చాలా కొత్తవి తెలుసుకుంటాం. అంటే కొంచెం ఈ ప్రాసెస్లో ఈ ఇంట్రోలో, ఇప్పుడు నేను స్టార్ట్ చేస్తున్న ఇంట్రోలో వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ పర్సన్ ఉంటే బాగుండేది అనిపిస్తుంది. బికాస్ ఈజ్ మై ఫాదర్. హీ ఆల్వేస్ ఎంకరేజెస్ మీ. నేనేమన్నా అల్లరి చేసినా అట్లా హీ లవ్స్ అండ్ హీ ఎంకరేజెస్ మీ. నేను మేబీ ఈ ఇంట్రో ఆయనతో స్టార్ట్ చేస్తే బాగుండే అని నా ఫీలింగ్. అన్ఫార్చునేట్లీ ఇట్స్ నాట్ హ్యాపెనింగ్. దట్ వాస్ మేబీ ఇంకొంచెం ముందు చేస్తుంటే బాగుండేది. మనం ఒక కెరియర్ పాత్ చూజ్ చేసుకొని వెళ్తూ ఉంటాం. ఆ టైంలో అనుకోని మధ్యలో తగిలే పర్సన్స్, వచ్చే సిచ్యువేషన్స్, సంథింగ్ వాట్ ఎవర్ ఇట్ మేబీ, ఇలా స్ట్రైట్గా వెళ్ళాల్సింది ఎక్కడో మనం టర్న్ తిరుగుతాం. సో సంథింగ్ డిస్టర్బెన్సెస్ విల్ బీ అరౌండ్ అస్. బట్ వాటిని మనం రెక్టిఫై చేసుకొని మళ్ళీ కమింగ్ బ్యాక్ రావడం, ఇట్స్ అ వెరీ ఇంపార్టెంట్ థింగ్. బేసిక్గా
మనకు కొంచెం సెల్ఫ్ మోటివేషన్, సెల్ఫ్ కాన్ఫిడెన్స్ కొంచెం ఎక్కువే అనమాట. అంటే పెద్ద ఇది కాకపోయినా ఓకే, సమ్ వాట్ బాగానే ఉంటుంది అని ఒక 50% బాగానే ఉంటుందేమో అని ఒక కాన్ఫిడెన్స్తో స్టార్ట్ చేస్తున్నాను అనమాట. కాన్ఫిడెన్స్ ఉండడం ముఖ్యమే కానీ ఓవర్ కాన్ఫిడెన్స్ ఉండడం తప్పనేది నా అభిప్రాయం. సో ఒక చిన్న కాన్ఫిడెన్స్తో నాకు తెలిసింది కొద్ది గొప్ప ఉన్న నాలెడ్జ్, అది మోటివేషన్ ఆర్ ఎంటర్టైన్మెంట్ ఆర్ ఎక్స్ప్లోర్. నేను మంచిగా ఫుడీస్ కొత్త ప్లేస్కి వెళ్ళినప్పుడు ఫుడ్ ఎక్స్ప్లోర్ చేయడం, ట్రావెలింగ్కి వెళ్ళినప్పుడు ఆ కొత్త ప్లేసెస్ని మీకు చూపించడం, వాట్ ఎవర్ ఇట్ మే బి, యూ కెన్ ఎంజాయ్ ద యాక్టివిటీస్. సో నాకు తెలిసిన నాలెడ్జ్ని నేను మీతో పంచుకోవడానికి ఈ ప్లాట్ఫామ్ చూస్ చేసుకున్నాను అనమాట. యా, మన పేజీలో ఫన్ ఉంటుంది, ఎంటర్టైన్మెంట్స్ ఉంటుంది, ఎక్స్ప్లోర్ ఉంటుంది, తీస్తా. నాలో ఉన్న క్రియేటివిటీ మొత్తం బయటికి తీస్తా. నా తడాకా చూపిస్తా. ఎంజాయ్మెంట్ ఉంటుంది, సమ్ వాట్ మోటివేషన్ ఆల్సో. బికాస్ మనకి తెలిసింది వేరే వాళ్ళకి చెప్పడంలో తప్పు లేదు అనేది నా అభిప్రాయం. సో నాకు తెలిసింది కొంచెం కొద్దో గొప్ప ఐ వాంట్ టు షేర్ విత్ యూ గైస్. ఇప్పుడు చెప్పచ్చు మనం ఒకళ్ళిద్దరికి చెప్పడం కన్నా ఈ రోజుల్లో సోషల్ మీడియా ఈస్ ద బిగ్గెస్ట్ ప్లాట్ఫామ్ టు కన్వే అవర్ ఫీలింగ్స్, టు కన్వే సమ్ మెసేజెస్. ఇట్స్ ఏ బిగ్ ప్లాట్ఫామ్ అండ్ మనకి చాలా యూస్ఫుల్ థింగ్. ఉపయోగించుకునే విధానంలో వాడితే దట్స్ ఆల్ అబౌట్ మీ. బికాస్ టూ మచ్ ల్యాగ్ ఐ డోంట్ లైక్ ఇట్. బికాస్ చెప్పాలనుకున్న పాయింట్ స్వీట్ అండ్ షార్ట్. ఓయ్ సినిమాలో సిద్ధార్థ్ చెప్తాడు కదా, లైఫ్ రిలేషన్స్ షుడ్ బి స్వీట్ అండ్ షార్ట్ అన్నట్టు. సో మనం చెప్పాలనుకున్న పాయింట్స్ కూడా ల్యాగ్ లేకుండా పాయింట్ టు పాయింట్ చెప్పేసి మీకు కన్వే చేయడమే నా యొక్క ప్రయత్నం. సైనింగ్ ఆఫ్. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో యూ కెన్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. పక్కనున్న బెల్ మాత్రం మర్చిపోకండి బికాజ్ అప్డేట్స్ మీకు రీచ్ అవ్వడానికి దట్ ఈస్ ద సోర్స్. అండ్ ఇఫ్ any mistakes in my video, I am so little bit exciting and nervous also because బాగా ఎక్సైట్మెంట్ ఫీల్ అవుతుంది. this is my first video. ఏమైనా తప్పు ఉంటే మీరు సజెస్ట్ చేయండి, ఐ విల్ టేక్ ఇట్. ఇలా చేయండి, మీ సజెషన్స్, కామెంట్స్ నాకు చాలా ఇంపార్టెంట్. బికాస్ ఏమైనా మిస్టేక్స్ ఉంటే ఐ హ్యావ్ టు రెక్టిఫై దోస్ మిస్టేక్స్. సో ఏమైనా తప్పులు ఉన్నా కూడా ప్లీజ్ కన్సిడర్. Okay, take care, love you, bye bye.